ద నెఫిలిమ్స్. ఈ టాపిక్లోకి వెళ్దాము. ఒకసారి అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. అందరూ నిలబడండి. దేవుని సన్నిధిలో నిజంగా నిలబడము, నమస్కరించటము, మోకరించటము, సాష్టాంగ నమస్కారం చేయటం చాలా సంతోషకరమైన విషయం. అంత గొప్ప దేవుడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. గొప్ప దేవా, మీకు వందనాలు నాయన, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా ప్రభుని యేసు క్రీస్తు వారిని బట్టి, ఆయన ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి వందనాలు, లేఖనములను బట్టి వందనాలు, పరిశుద్ధాత్మను బట్టి, సంఘమును బట్టి మీకు వందనాలు. ప్రభా, మరి ఈ చక్కటి దినాన అనేక విషయములను ధ్యానించుటకు మీరు మాకు సహాయం చేస్తున్నారు. మా తెలివి కాదు నాయన, మా శక్తి కాదు ప్రభువా, కేవలం మీ కృప, మీ ఆత్మ సహాయమే మాకు కావాలి. మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం, మీ వాక్యములో అద్భుతములను చూచినట్లు మా కన్నులను తెరవండి. మేము ఏమి నమ్మామన్నది కాదు, కానీ మా దేవుడు ఏం చెప్తున్నాడు, లేఖనాలు ఏం చెప్తున్నాయన్నది మాకు నేర్పించండి. మేము ఏమి నమ్మాలి అని మేము కోరుకునేది కాదు, కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి, గ్రంథకర్త ఏం చెప్తున్నాడు, దేవుడేం చెప్తున్నాడు, దానిని గుర్తించుటకు మాకు సహాయం చేయమని, మమ్మలను మేము తగ్గించుకున్నటకు నేర్పించమని, మా జీవితంలో మీరు హెచ్చుకున్నట్లు మమ్మలను రూపుదిద్దుమని, మరొకసారి అయా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ క్లైమేట్ అంతటిని కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను, కృతజ్ఞతలను మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Whispers in the night, shadows long and deep, ancient giants rise, tales of old and true. Truth is left behind. Rise from earth and stone. Giants claim their throne. Awaken from the tomb, giants rule. Come before. ఆదికాండము 6వ అధ్యాయంలో ఆ 4 వచనాలను మనం చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుడు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాప్తులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరుడు వీరే. సో మనకి ఈ స్క్రిప్చర్ ఎప్పుడు కూడా ఒక మిస్టరీగా ఉన్నటువంటి స్క్రిప్చరే. చాలాసార్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇంటర్ప్రిటేషన్ చెప్తుంటారు. బట్ లెట్ us లుక్ ఎట్ ఇట్. నేను మొదటి నుంచి ఒకటి చెప్తూ ఉన్నాను కదా, ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. మనకి ఎవరన్నా చనిపోయినప్పుడు డాక్టర్స్ పోస్ట్ మార్టం చేస్తారు చూడండి, ఆ విధంగా లేఖనాలను కూడా అనేక రీతులుగా మనం ప్రశ్నించి మన హద్దులలో ఉండి మనం సమాధానాలు చెప్పాలి. నేను ఆ పదం ఎందుకు ఉపయోగించానో ఈ కంక్లూషన్లో మీకు చెప్తాను.
లెట్ us know ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూద్దాం. మనకి ఈ కనాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుళ్ళు, బయలుదేవత గురించి తెలుసు. కెమోషు, అష్తారోతుని అషేరాదేవి అని కూడా అంటారు. దాగోను, మొలెకు, ఇంకా చాలామంది ఉన్నారు. అయితే మనకు బైబిల్లో ఆ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే దేవుళ్ళు, దేవతలు వీళ్ళనమాట. వాళ్ళ యొక్క ఒరిజినల్ పిక్చర్స్ అవి. అంటే త్రవ్వకాల్లో ఆ లాస్ట్ మొలెకు తప్ప, మొలెకు దాగోను పెయింటింగ్స్, కానీ అవి కూడా త్రవ్వకాల్లో దొరికినటువంటి ఆ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు, వాటి నుంచి డెవలప్ చేయబడినటువంటి నమూనాలు అవి. వీళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రసిద్ధి. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ బయలు, ఇంగ్లీష్లో బాల్ అంటాం, ఫర్టిలిటీ అంటే సంతానం కావచ్చు, పంటలు పండడం కావచ్చు, దానికి వాళ్ళు దేవుళ్ళు అనమాట. అదేవిధంగా అష్తారోతు, అషేరా, ఆవిడ కూడా ఫర్టిలిటీకే. మరి ఎక్కువగా ఇమ్మోరల్ సెక్షువల్ థింగ్స్కి అషేరాదేవి ప్రసిద్ధి చెందినటువంటిది అనమాట. తర్వాత ఇక కెమోషు, ఆ లాస్ట్లో మొలెకున్నాడు చూడండి, లాస్ట్లో ఆయన నరబరుడికి ఎక్కువ ఫేమస్. ఆ తర్వాత కెమోషు, దాగోను, వీళ్ళు ఒకరు అగ్రికల్చర్కి, ఒకరు మిలిటరీ మైట్కి, అంటే యుద్ధాలు జరిగినప్పుడు గెలవడానికి ఆ మైట్కి ఒకరైతే, కెమోషు వచ్చేసి అగ్రికల్చర్కి ఫేమస్. అయితే ఈ విధంగా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దానికి వాళ్ళకు సూచనగా ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ దేవుళ్ళలో కొన్ని టెంపుల్స్లో ఈ ఇమ్మోరల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఉండేవి. ఎందుకంటే ఫర్టిలిటీ అంటే వాళ్ళు ఎలా చూసేవాళ్ళు అంటే, ఆ ప్రాంతంలో, కనాను ప్రాంతంలో కొంతమంది వాళ్ళ కూతుర్లను దేవుళ్ళకిచ్చి వివాహం చేసేవాళ్ళు. దేవుళ్ళకిచ్చి వివాహం చేస్తే ఇక వాళ్ళ కూతుర్లు ఆ గుడిలోనే ఉండిపోవాలి. కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఆ లేడీస్ ఆ దేవుళ్ళతో లైంగికమైన సంబంధాలు కలిగి ఉండాలి. ఎందుకంటే మిగిలిన మనుషులకు సంతానం కలగాలంటే ఈ స్త్రీలను దేవుళ్ళతో లైంగిక సంబంధం కలిగి ఉండే విధంగా ఉంచాలి అన్నటువంటిది ఒక ప్రాక్టీస్, ఒక బిలీఫ్ అనమాట అది. కాబట్టే ఆ యొక్క గుడుల్లో కానివ్వండి, ఎక్కువగా వాళ్ళు సేక్రెడ్ ప్రాస్టిట్యూషన్ అనేటువంటి ఆ ప్రాక్టీస్ అనమాట. అది సేక్రెడ్ ప్రాస్టిట్యూషన్ అంటేనే పాపం, వ్యభిచారం, వేశ్యావృత్తి. మళ్ళీ దానికి సేక్రెడ్, పవిత్రమైన వేశ్యావృత్తి వాళ్ళు పెట్టిన పేరు. చూడండి మనుషులు ఎలా సృష్టిస్తారో. ఆ గుళ్ళలో ఆ స్త్రీలతోటి అందరూ వ్యభిచారం చేసేవాళ్ళు. అది ఆ ప్రాక్టీస్ ఉండింది. మన భారతదేశంలో చూస్తే ఒక సిమిలర్ వ్యవస్థ ఉంది, దేవదాసి వ్యవస్థ. అది కూడా మన భారతదేశంలో ఏ బిట్ ఆఫ్ సిమిలర్ థింగ్. అయితే ఈ దేవదాసి వ్యవస్థలో స్టార్టింగ్లో వాళ్ళు, అంటే అక్కడ ఉండేటువంటి ఆ స్త్రీలు స్టార్టింగ్లో కేవలము నాట్యము చేయువారిగా ఉన్నారు అని కొంతమంది చెప్తున్నారు. ఆ తరువాత దినాలలో వాళ్ళు బ్రతికే విధానం లేక వేశ్యలుగా మారిపోయారు అన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్లో ఉందన్నమాట. మొత్తానికి మన ప్రాంతంలో అయితే దానికి సిమిలర్ వ్యవస్థ ఏంటంటే దేవదాసి వ్యవస్థ. భారతదేశంలో అయితే కొన్ని ప్రాంతాల్లో, ఈ తంజావూరు ఇటువంటి ప్రాంతాల్లో ఒక్కొక్క టెంపుల్కి 400 మంది స్త్రీలు దేవదాసులుగా ఉండేవాళ్ళంట. కొన్నిసార్లు కొన్ని చోట్ల 400 మంది స్త్రీలు ఉంటే, కొన్ని చోట్ల 700 మంది. ఈ ప్రాక్టీస్ భారతదేశంలో ఉండింది. అయితే కనాను దేశంలో అయితే మాత్రము గుళ్ళలోనే ఆ వ్యభిచార కార్యక్రమాలు జరిగే విధానం ఉండిందన్నమాట. నేను ఎందుకు చెప్తుంటే, దట్ ఈస్ ఎ బ్యాక్గ్రౌండ్ ఆన్ విచ్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇన్ నెఫిలిమ్స్. అది ద బ్యాక్గ్రౌండ్ అనమాట, దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. రైట్, నౌ లెట్ us లుక్ ఎట్ ద స్క్రిప్చర్ పోర్షన్ వీ హ్యావ్ రైట్. మనం చదివినటువంటి స్క్రిప్చర్ పోర్షన్ చూద్దాము. ఆదికాండము 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మనము వీ విల్ ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. నేను చెప్పినట్టు మొట్టమొదటిగా 2వ వచనం ఏం చెప్తుంది? దేవుని కుమారుడు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. ఈ వచనంలో మనం 2 రకాల ప్రశ్నలు అడగవచ్చు. నరుల కుమార్తెలు ఎవరు? మొదటిది. దేవుని కుమారుడు ఎవరు? అది 2వ ప్రశ్న.
ఆ తర్వాత 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లగునెను. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే వారి దినములు 120 ఏండ్లగునెను. ఏంటి ఆ 120 ఏండ్లు? 4వ వచనం, ఆ దినములలో నెఫీలులను వారు ఉండిరి, నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. మళ్ళీ చదువుతాను చూడండి. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, సెమికోలన్, తరువాతను ఉండిరి, ఫుల్ స్టాప్. దేవుని కుమారుడు నరు కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి, ఫుల్ స్టాప్. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే, ఫుల్ స్టాప్. ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే, నెఫీలులు ఎవరు? ఇది 4. నేను ఆ ప్రక్కన వచనాలు కూడా రాశాను, ఏ వచనం నుంచి ఏ ప్రశ్నలు అడగాలి అన్నటువంటిది నేను రాశాను. నౌ లెట్స్ లుక్ ఎట్ నరులు కుమార్తెలు ఎవరు. మనం కానీ ఇక్కడ మొదటి వచనం చూడండి, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు. దట్ ఈస్ హౌ ద స్క్రిప్చర్ స్టార్టెడ్. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత, విశ్వాసులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత అని లేదు అక్కడ, అవిశ్వాసులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత అని కూడా లేదు. నరులు అంటే ఎవరు? నరులే. దానికి మనం చూడండి, కొన్నిటికి బైబిల్లో మనం ఇంటర్ప్రిటేషన్ ఇవ్వని అవసరం లేదు. ఎక్కడైతే అనువాదం అవసరమో అక్కడ అనువాదించాలి, కానీ అనువాదం లేని చోట మనం ఒక అనువాదం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు విత్తనాల ఉపమానం చెప్పారు. విత్తనాల ఉపమానం అంతా చదివిన తర్వాత ఒక మాట మనం చెప్పాలి ఏంది అని. ఇక్కడ నరులు కుమార్తెలు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు వారికి కుమార్తెలు పుట్టిక, దాంట్లో అర్థం కానిది ఏంటి? దానికి వివరణ అవసరం లేదు. కాబట్టి ఇట్ ఈస్ స్ట్రైట్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొఫెటిక్, అదేం ప్రవచనం కాదు, అదేమి సాదృశ్యరూపకమైన మాటలు కాదు. కాబట్టి ఆ మొదటి వచనంలోనే చెప్పాడు, నరుల కుమార్తెలు ఎవరంటే నరులకు పుట్టిన వాళ్ళే, మనుషుల కుమార్తెలు. యాజ్ సింపుల్ యాజ్ దాట్, రైట్. కాబట్టి నరుడు కుమార్తెలు అంటే నరుడు కుమార్తెలు, మానవ కుమార్తెలు, అంతే. ఆ మొదటి వచనంలోనే చెప్పాడు ఆయన గ్రంథకర్త. అదే కదా రొట్టె ముక్కలు అంటే. నరుడు భూమి మీద విస్తరింపును ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు. 2వ వచనం, దేవుని కుమారుడు నరుడు కుమార్తెలు అంటే ఈ నరుడు కుమార్తెలు ఎవరో ఆ ముందల వచనంలో ఒక రొట్టె ముక్క ఉంది. ఆ రొట్టె ముక్కను చూడండి. ఇప్పుడు 2వ వచనానికి రండి. ఇప్పుడు దేవుని కుమారుడు ఎవరో చూద్దాం. దేవుని కుమారుడు నరుడు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. దేవుని కుమారులు ఎవరు? మనం ఎలా చూడాలి దేవుని కుమారుని? ఈ ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పాలి? మొట్టమొదటిది, ఈ ఆదికాండాన్ని రాసింది ఎవరు? రాసింది మోషే. మోషే రాసిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయా అని అడగాలి. నేను ఉదయం మీకు ఫెడరలిస్ట్ పేపర్స్ చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఎవరు ఒక ఉత్తరం చూసి ఈ ఉత్తరం ఎవరు రాస్తుంటారో చెప్పాలి అంటే కనీసం మన దగ్గర వేరే ఉత్తరాలు ఉంటే ఓకే, ఈ రైటింగ్ ఎలా ఉంది, ఈ పదాలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి చెప్పచ్చు. అట్లనే మోషే రాసినటువంటి గ్రంథాలలో మోషే ఏమైనా చెప్పాడా? మొట్టమొదటి ప్రశ్న మనం అడగాల్సింది. ఒకవేళ మోషే కాకపోతే ఆది కాండము ఆ కాలానికి సంబంధించిన గ్రంథాలలో దీని గురించి ఏమైనా సమాచారం ఉందా? ఇది మనం ఆలోచించవలసిన విధానం. ఆది కాండంలో ఒకటి చూసినప్పుడు టక్కనే జంప్ అయిపోయి మనం సువార్తలోకి రాకూడదు. ఆది కాండానికి సువార్తలకు మధ్య ఎన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. అంత గ్యాప్కి జంప్ అవ్వద్దు. ఆది కాండానికి ఆ కాలములలో రాయబడిన గ్రంథాలు తీయండి. దట్స్ వాట్ వీ నీడ్ టు డూ ఎప్పుడు కూడా. కాబట్టి బైబిల్లో ఆది కాండమునకు దగ్గరగా వ్రాయబడిన గ్రంథం ఏదైనా ఉందంటే ఉంది. ఏంటది? దాదాపు దగ్గరగా అప్రాక్సిమేట్గా ఏంటది? యోబు గ్రంథం, రైట్. కాబట్టి యోబు గ్రంథంలో మనం చూద్దాం ఎలా ఉందో. 1వ అధ్యాయం 6వ వచనంలో, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను, ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చెను. అక్కడ దేవదూతలు అన్న పదం చూడండి. మీరు తెలుగులో దానికి కింద ఒక ఫుట్ నోట్ ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో చూస్తే సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించాను. దేవుని కుమారుడు, అది అక్కడ ఫుట్ నోట్, దేవదూతలు. కాబట్టి యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవదూతలను దేవుని కుమారుడు అని కూడా అన్నారు. తర్వాత
యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. మరలా ఇక్కడ దేవదూతలు ఉంది. మళ్ళీ ఫుట్ నోట్ ఉంటుంది చూడండి. కొన్ని తెలుగు బైబిల్స్లో లేదు, కొన్నిట్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్ అయితే క్లియర్గా ఉంది సన్స్ ఆఫ్ గాడ్ అని. కాబట్టి ఇక్కడ దేవదూతలు కూడా సన్స్ ఆఫ్ గాడే, దేవుని కుమారుడు. ఆ తర్వాత యోబు గ్రంథం 38వ అధ్యాయం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఈ వచనంలో కూడా దేవదూతలు ఉన్నారు. అక్కడ ఫుట్ నోట్ మీరు ఇంగ్లీష్ బైబిల్ చూడండి, సన్స్ ఆఫ్ గాడ్. అంటే యోబు గ్రంథంలో 3 సార్లు ఆది కాండము అదే కాలాలకు దాదాపు అప్రాక్సిమేట్గా ఆ కాలాలకి దగ్గరగా వ్రాయబడిన గ్రంథం యోబు గ్రంథం అయితే, ఆ పుస్తకంలో దేవుని కుమారులు అనేది దేవదూతలను సూచిస్తే ఉపయోగించారు, కానీ వేరే అర్థంతో ఉపయోగించలేదు. ఇది నేను చెప్పేది కాదు, అక్కడ రాయబడిన చూడు స్క్రిప్చర్స్. ఐఎమ్ నాట్, నేను ఇందాకే చెప్పాను, నేను ఇంటర్ప్రిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. థింగ్స్ స్ట్రైట్గా స్క్రిప్చరే చెప్పేటప్పుడు దాన్నే తీసుకుంటా, కానీ నేను పోయి చెప్పని అవసరం లేదు. ఇందాక నరులు కుమార్తెలు అన్నప్పుడు కొంతమంది వీళ్ళు కయ్యూను కుమార్తెలను, కొంతమంది షేతు కుమార్తెలని ఎందుకు ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలి? అవసరం లేదు. అవసరం లేని చోట వై ఆర్ యూ గివింగ్ ఇంటర్ప్రిటేషన్? అవసరం లేని చోట చెప్పొద్దు, అవసరం ఉన్న చోట ఇంటర్ప్రిటేషన్ చెప్పండి. ఇప్పుడు నెఫీలీలు అన్నదానికి ఇంటర్ప్రిటేషన్ చెప్పాలి ఏందని. కాబట్టి దేవుని కుమారుడు అన్నదానికి బైబిల్లోనే చెప్తుంది ఏంటి ఇట్లని. మీరు దానియేలు గ్రంథానికి రండి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోరినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. షడ్రకు మెషకు అబేద్నెగోను అగ్నిగుండములు వేశారు. ఇప్పుడు రాజు చూస్తుంటే 4వ వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుని కుమారునిలాగా ఉన్నాడు. ఆ దేవుని కుమారుడు మనమేం చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనే అని చెప్తాం. దేవదూత అనగానే యేసుక్రీస్తు ప్రభు వారే, కానీ మనిషి అయితే కాదు, ఏ డివైన్ బీయింగ్. దేవదూతలు కూడా డివైన్ బీయింగ్స్, ఈయన డివైన్ బీయింగ్. పాత నిబంధన గ్రంథంలో దేవుని కుమారుడు అని చెప్పబడిన పదం దాదాపుగా 5 సార్లే ఉంది. అప్రాక్సిమేట్గా, నేను ఎక్కడ మిస్ అయి ఉంటే తెలియదు, దాదాపుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా పాత నిబంధన గ్రంథంలో 5 సార్లే ఉంది. ఆ 5 సార్లు 4 వచనాలు ఇదైతే ఆది కాండంలో 1 సారి, మొత్తం 5. అప్రాక్సిమేట్గా 5 సార్లు. కొన్నిసార్లు దేవుని కుమారుడు అన్న పదం ఇజ్రాయేలు ప్రజలకు రాజులకు ఉపయోగించారు, కానీ ఆ కాంటెక్స్ట్ వేరు, ఈ రకంగా ఉపయోగించాల. పాత నిబంధన గ్రంథంలో అప్రాక్సిమేట్గా 5 సార్లే ఉంది. 5 సార్లు మీ ముందుకు తెచ్చాను. కాబట్టి నేను అవే మాట్లాడతాయి దేవుని కుమారుడు ఎవరన్నది. కాబట్టి మొదటి 3 సార్లు చూస్తే దేవదూతలని యోబు గ్రంథం చెప్తుంది. ఆ తర్వాత దానియేలు గ్రంథం చూస్తే దేవదూత కాదు, కానీ ఆయన మనిషి అయితే కాదు, హీఈస్ ఎ డివైన్ బీయింగ్. కాబట్టి పాత నిబంధన గ్రంథం సాక్ష్యం ఏకకంఠంతో చెప్తున్నాయి, సన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ రెఫరింగ్ టు ఏంజల్స్. దేవుని కుమారుడు అన్నది దేవదూతలే, నేను చెప్పడం లేదు, లేఖనాలు చెప్తున్నాయి. సరే, నూతన నిబంధన గ్రంథాల సాక్ష్యం చూద్దాం. నూతన నిబంధనలో ఎవరైనా చెప్తున్నారా? యోధా రాసిన పత్రిక 6-7 వచనాలు. యోధా రాసిన పత్రికలో 1వ అధ్యాయం ఉంది కదా, నేను చదువుతున్న, జాగ్రత్తగా వినండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపు కొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ఈ వచనాల్లో ఆయన 2 ఇన్సిడెంట్స్ చెప్పాడు యోధా రాసిన పత్రిక. ఒకటేమో దేవదూతలు వ్యభిచారం చేశారని చెప్పాడు. ఎందుకు చెప్పంటే చూడండి, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతల గురించి ఒకటి చెప్పాడు. ఇంకొకటేమో సొదొమ గొమొర్రాల గురించి చెప్పాడు. అయితే వారు చేసిన పాపం వ్యభిచారం అని చెప్పాడు. అక్కడ చూడండి, దేవదూతలు చేసిన పాపం వ్యభిచారమే, ఈ సొదొమ గొమొర్రాలు వాళ్ళు చేసిన, అక్కడ కూడా మేజరు ఇదేంటంటే వ్యభిచారం అని ఆయనే చెప్పాడు. కాబట్టి యోధా 2 ఇన్సిడెంట్స్ని కోట్ చేశాడు పాత నిబంధన నుంచి. మొదటిసారి దేవదూతలు వ్యభిచారం చేశారన్నారు, కానీ ఎక్కడ వ్యభిచారం చేశాడో చెప్పలా యోధా.
ఈయన ఉత్తరం రాస్తూ దేవదూతలు వ్యభిచారం చేశారని చెప్పాడు, కానీ ఎక్కడ చేశారని చెప్పలేదు. ఎక్కడ చేశాడని ఎందుకు చెప్పలేదంటారు? బహుశా అది అందరికీ తెలిసిన విషయమేమో. ఒక్కొక్కసారి అందరికీ తెలిసిన విషయం అయితే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. యోధా తాను పత్రిక ఎవరికి రాస్తున్నాడో మీకు తెలుసు, వాళ్ళు నేను ఏ ఇన్సిడెంట్ చెప్తున్నానో. మనకు పాత నిబంధన గ్రంథంలో దేవదూతలు వ్యభిచారం చేసిన సంఘటన ఏదైనా ఉందంటే ఒకే ఒకటి, అది ఆదికాండం 6వ అధ్యాయం. ఒక్కటే మనకు తెలిసిన ఇన్సిడెంట్ ఒక్కటే, ఏక లేవు. కాబట్టి యూదాకి మీకు తెలుసు నేను ఎవరి గురించి రాస్తున్నాను, కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ దేవదూతలు వ్యభిచారం చేశారు. 2 సొదొమ గొమొర్రా, కాబట్టి 2 ఇన్సిడెంట్స్. కాబట్టి దేవదూతల వ్యభిచారము మనకు తెలిసిందల్లా పాత నిబంధనలో ఆదికాండం 6వ అధ్యాయమే. కాబట్టి యోధా చెప్తుంది బహుశా ఆదికాండం 6వ అధ్యాయమే, దేవదూతలే. తర్వాత పేతురు రాసిన 2వ పత్రికలో చూడండి, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందరి కటక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుడు సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడను. మరియు ఆయన సొదొమ గొమొర్రాల పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాను. ఇక్కడ 3 సంఘటనలు చెప్పాడు. ఇందాక దాంట్లో 2 చెప్పారు. ఒకటేమో దేవదూతుల గురించి చెప్పాడు, ఇంకొకటేమో 5వ వచనం అండర్లైన్ చేయలేదు. 5వ వచనంలో నోవహు గురించి చెప్పాడు, 6వ వచనంలో సొదొమ గొమొర్రాల గురించి చెప్పాడు. వాళ్ళు చేసిన పాపం కూడా దుర్మార్గుల కామ వికారయుక్తమైన అంటే వ్యభిచారం గురించి చెప్పాడు. అంటే యూదా రాసిన పత్రికలో చెప్పిన 2 ఇన్సిడెంట్ ఇక్కడ పేతురు గారు చెప్పాడు. దానితో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా చెప్పాడు, నోవహుది. కానీ ఆ నోవహు కాలంలో జరిగిన పాపం ఏంటి? దేవదూతల పాపం అని మన ఆదికాండం 6వ అధ్యాయం మనకు తెలుస్తుంది. దాని అర్థం 4వ వచనములో దేవదూతలు పాపము చేసినప్పుడు అది 5వ వచనంలో నోవహు గురించి చెప్పినప్పుడు ఆ 2 కూడా ఒకదాని గురించేనే మాట్లాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఆదికాండం 6వ అధ్యాయంలో అదే కదా, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయారు, ఆ తర్వాత జలప్రళయం నెక్స్ట్ వచనం. కాబట్టి 4-5 వచనాల్లో పేతురు గారు చెప్తుంది ఒకటే ఇన్సిడెంట్. కాబట్టి పేతురు గారు కూడా 2 ఇన్సిడెంట్స్ చెప్తున్నాడు, దేవదూతల పాపము, సొదొమ గొమొర్రాల పాపము. అయితే పేతురు గారు కూడా దేవదూతలు ఎక్కడ పాపం చేశారో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే అది ఆ ఆడియన్స్కి అందరికి తెలుసు, ఫేమస్ ఇన్సిడెంట్. ఆ ఫేమస్ ఇన్సిడెంట్ పాత నిబంధనలో ఏదైనా ఉన్నదా అంటే అది ఆదికాండం 6వ అధ్యాయమే. కాబట్టి పాత నిబంధన గ్రంథాల సాక్ష్యం చూసినా, నూతన నిబంధన గ్రంథాల సాక్ష్యం చూసినా దేవుని కుమారుడు అంటే వాళ్ళు దేవదూతలు. దీన్ని నేను చెప్పనవసరం లేదు, మీరు చెప్పనవసరం లేదు. పేతురు చెప్తున్నాడు, యోధా చెప్తున్నాడు, యోబు గ్రంథంలో ఆ గ్రంథకర్తలు స్పష్టంగా చెప్పుచున్నారు దేవుని కుమారుడు ఎవరనేది. ఇట్స్ ఎ క్లియర్లీ ఎవిడెంట్ థింగ్. ఇప్పుడు ఈ లేఖనాలను నమ్మడం నాకు సరిపోదు అనొచ్చు మీరు. ఇప్పుడు మీ ముందుకు ఒక నమూనా తెస్తాను, ఆ నమూనాని జాగ్రత్తగా గమనించండి. నేను ఉదయం ఆదికాండం మొదటి మెసేజ్ హార్ట్ అని చెప్పాను. అనేక నమూనాలు నేను మీకు ప్రతిపాదించాను. ఆ నమూనాని ఇప్పుడు మీ ముందుకు తెస్తాను, చూడండి. ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వ ఒక స్త్రీ అక్కడుంది. ఆవిడ వనంలో ఉంది, ఏదైనా వనంలో. ఆవిడ దగ్గరకు ఒక పాము వచ్చింది. ఆ పాము వెనక సైతానుడు ఉన్నాడన్న విషయం మనకు తెలుసు. దేవుడు ఏమైనా తినొద్దన్నాడా? ఆ సంభాషణలోకి హవ్వమని ఒక పండు చూపించి లాగినాడు. హవ్వ ఆదాములు ఇద్దరు కూడా పండు తినడానికి ఇష్టపడ్డారు, తిన్నారు. ఆ తర్వాత ఏంది? పడిపోయిన ప్రపంచం, మొదటి పాపము, పడిపోయిన మానవాళి. అది జరిగింది అక్కడ ఆదికాండంలో. మీరు ఆదికాండం 6వ అధ్యాయము, ఇక్కడ దేవుని కుమారుడు ఎవరితో పోయారు? నరుల కుమార్తెలు చాలామంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక స్త్రీనే, హవ్వనే ఉంది. ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి చాలామంది స్త్రీలు పెరిగినారు. దేవుని కుమారుడు చాలామంది కుమారులు కూడా పెరిగినారు. చూడండి, జలప్రళయం వచ్చిన తర్వాత
ఈ రెండిటి మధ్య సిమిలారిటీ ఉందా లేదా? ఆదికాండం 3వ అధ్యాయంలో సైతానుడు హవ్వ దగ్గరకు వచ్చినాడు. ఒక స్త్రీ, ఒక దేవదూత, ఒక స్త్రీ, పడిపోయిన ప్రపంచం. ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చరికి దేవుని కుమారుడు, చాలామంది దేవదూతలు, చాలామంది స్త్రీలు, అంటే నరుడు కుమార్తెలు. తర్వాత జలప్రళయం, ప్రపంచం నాశనమైంది. ఇంకొక డిజైన్ ఇస్తాను చూడండి. మీరు ప్రకటన గ్రంథానికి వస్తే 17వ అధ్యాయానికి రండి. ఈ లోకపు బబులోనును అక్కడ ఒక స్త్రీ అని వర్ణించడం జరిగింది. మీరు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఈ స్త్రీ ఒక మృగం పైన కూర్చొని ఉంటుంది. అయితే ఈ స్త్రీ వెనక ఒక ఘట సర్పం ఉంటుంది. మీరు ఆదికాండం 17వ అధ్యాయం చదవండి. ఒక ఘట సర్పం ఉంటుంది, ఒక మృగం ఉంటుంది. ఆ ఘట సర్పము ఆ మృగానికి బలాన్ని ఇస్తుంది. మీరు చూడండి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, నేను చెప్పడం లేదు. ఒక ఘట సర్పంతో స్టార్ట్ అయింది. ఆ ఘట సర్పము సైతానుడని చెప్తాడు. ఆ సైతానుడు ఒక అంత్యక్రీస్తు, ఆ మృగం అదే అంత్యక్రీస్తుకి బలం ఇస్తుందని ఉంటుంది. కాబట్టి ఒక దేవదూత, ఘట సర్పము. అందుకనే నేను సర్పాన్ని కూడా అక్కడ వేస్తే మంచిది, ఒక సర్పాన్ని వేస్తున్నా. ఆ సర్పం ఆ దేవదూత రెండు ఒకటే. అప్పుడు ప్రపంచం, చివరికి ఈ ప్రపంచ పతనం, ఆ తర్వాతే ఇక 1000 ఏళ్ల పరిపాలన. ఇది ఈ ప్యాటర్న్ మీరు గమనించండి. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం చూస్తే దేవదూతే సైతానం సర్పం ద్వారా హవ్వతో మాట్లాడింది. సైతానుడు ఒక పడిపోయిన దేవదూత. ప్రకటన గ్రంథంలో చూస్తే ఘట సర్పం కూడా సైతానుడే, ఒక పడిపోయిన దేవదూతే. అక్కడ బబులోను, ఆ స్త్రీ బబులోను వ్యవస్థ. మరి ఆదికాండంలో ఉన్న పిక్చరు, ప్రకటన గ్రంథంలో పిక్చరు, ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్న పిక్చర్కి ఎంత పోలికుందో మీరు చూడండి. ఈ కంపారిజన్, ఈ నమూనాను చూసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నది ఆ దేవుని కుమారుడు, దేవదూతలు. దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. నేను అందుకనే స్టార్టింగ్లో చెప్పాను, నమూనాలను గుర్తిస్తే, ఐడెంటిఫై చేస్తే ఉపయోగం ఏంటంటే గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నది ఒక క్లారిటీ, ఒక పిక్చర్ వస్తుంది మనకి. కాబట్టి ఈ దేవుని కుమారుడు, దేవదూతలని మనం 3 రకాలుగా చూసాం. పాత నిబంధన సాక్ష్యాలు చూసాము, క్రొత్త నిబంధన సాక్ష్యాలు చూసాము, చివరికి ఒక నమూనాను కూడా చూసాం ప్రియమైన మిత్రులారా. కాబట్టి దేవుని కుమారుడు, దేవదూతలు, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇక్కడ ఎలా సాధ్యం? ఇప్పుడు దేవదూతల కంటే శరీరం ఉండదు కదా, ఎలా వాళ్ళు పిల్లలను పుట్టిస్తారు? ఇది మన ప్రశ్న. నేను ఒక వచనం చదువుతాను చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుకకు మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దేవదూతల వలె ఉంటారు. ఎలా ఉంటారంట? పరలోకమందున్న దేవదూతలు. దేవదూతలు కాదు చెప్పింది, పరలోకమందున్న దేవదూతల వలె ఉంటారు. ఆ పొజిషన్, ఆ ప్లేస్ని మీరు గమనించాలి. కానీ యూదా రాసినప్పుడు ఏం చెప్తాడు? మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు వీళ్ళు పరలోకంలో ఉన్న తమ నివాస స్థలమును విడిచిన వీళ్ళు. యేసయ్య చెప్పింది ఏంటంటే పరలోకములో ఉన్న దేవదూతలు పెళ్లి చేసుకోకుండా ఉంటారు. కానీ వీళ్ళు తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు ఏమైనా చేయొచ్చు. దే క్యాన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడింది పరలోకములో ఉన్న దేవదూతల గురించి. కానీ యూదా చెప్తున్నాడు, వీరు తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు. ఇది ప్రియమైన మిత్రులారా. కాబట్టి చాలామంది ఆ ప్రశ్న అడుగుతారు, కాబట్టి నేను దానికి ఈ క్లారిటీ మీకు చూపిస్తున్నా. తర్వాత వారి దినములు 120 ఏండ్లగున నేను. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చూడండి ఇక్కడ 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునను. చాలామంది ఈ 120 ఏంటంటే ఇక మనిషి వయస్సు 120 సంవత్సరాలకు పడిపోయిందంటారు. కానీ మీరు ఆ తర్వాత చూడండి, అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఇస్సాక్ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాం దాదాపు 175 అనుకుంటా. ఇస్సాక్ అయితే అబ్రహాం కంటే 180 కూడా దాటింది, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్. యాకోబు అయితే 147 అనుకుంటాను అప్రాక్సిమేట్గా. కాబట్టి ఇది మనుషుల వయస్సు గురించి మాట్లాడట్లేదు, మరి దేని గురించి మాట్లాడుతుంది? 120. మీరు ఒక వచనం ఉంటుంది చూడండి, నోవహు జలప్రలయం గురించి అయితే ఒక మాట ఉంటుంది. ఆదికాండం 7వ అధ్యాయంలో నోవహు వయస్సు యొక్క
600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలన్నయు ఆ దినమందే విడబడను, ఆకాశ తుమ్ములు విప్పబడను. నోబహు వయసు రాశారు అక్కడ. 600 సంవత్సరంలో ఈ జలప్రళయం స్టార్ట్ అయింది. తర్వాత 8వ అధ్యాయంలో మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున మళ్ళీ ఆ జలప్రళయం నుంచి ఓడ నుంచి వీళ్ళు బయటకు వస్తారు కదా, దాదాపు సంవత్సరం తర్వాత వచ్చారు. అప్పుడు నోబహు వయసు 601. నోబహు వయసు 2 సార్లు రాశారు. అదొక మనకి నేను చెప్పాను కదా ఈ రొట్టె ముక్కలని. నోబహు వయసు 2 సార్లు రాశారు. మరి నోబహు వయసును బట్టి ఆ 120 సంవత్సరాలు ఎట్లా మనం మ్యాచ్ చేసుకోవాలి? నేను ఇక్కడ ఏం చేస్తుంటే నా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వను. ఏదైనా దీనికి ఆధారం ఉందా, వేరే ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఏమైనా తీసుకోవచ్చా? ఒక ఎవిడెన్స్ నేను తీసుకుంటే డెడ్ సీ స్క్రోల్స్. మనకి ఏంటి డెడ్ సీ స్క్రోల్స్? ఇవి చూడండి, ఇవి మృత సముద్రం డెడ్ సీ దగ్గర ఉన్నటువంటి కొన్ని గుహలు అనమాట. కుమ్రాన్ గుహలు అంటారు. కుమ్రాన్ గుహలు. అక్కడ బెడోవిన్ షపర్డ్స్ ఉంటారు, కాపరులు, గొర్రెల కాపరులు, బెడోవిన్స్ అంటారు. ఇప్పుడు కూడా ఉంటారు. ఆ బెడోవిన్స్ ద్వారానే ఈ ఇరాను వీళ్ళందరూ ఈ ఆయుధాలను ఇజ్రాయెల్ దేశంలోకి తీసుకొచ్చేది ఈ బెడోవిన్ తెగల ద్వారానే. వాళ్ళు ఒక చోట ఉండరు, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం ఇప్పుడు కూడా ఇంత గుడారాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ వలనే సగం ఈ అక్రమంగా ఆయుధాలు వస్తున్నాయి అన్నమాట. వీళ్ళు గొర్రెల కాపరులు కొంతమంది. వీళ్ళు గొర్రెలు కాసుకునేటప్పుడు ఆ మృత సముద్రానికి కరెక్ట్గా నార్త్ వెస్ట్ కార్నర్లో కుమ్రాన్ అన్న ప్లేస్ ఉంది, గుహలు ఉన్నాయి. ఆ గుహలు మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒకసారి గొర్రెలు కాసుకుంటూ పోతే ఆ గుహల్లో విస్తారమైన గ్రంథాలు బయటపడ్డాయి. అక్కడ జార్స్ ఉన్నాయా, ఆ జార్స్లో భద్రపరిచారు వాళ్ళు. ఆ జార్స్లో భద్రపరిచి చాలా లిటరేచర్ దొరికింది. ఆ లిటరేచర్ గురించి నేను చెప్తాను. ఎవరై ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దినాల్లో మనకు బైబిల్లో చూస్తే పరిసయ్యులు ఉన్నారు, సద్దూకాయలు ఉన్నారు, తర్వాత జీలట్స్ అని కొంతమంది ఉన్నారు. జీలట్స్ ఉన్నారు, దాన్ని జలతీలు అని రాస్తారు. జీలట్స్ అనమాట, అంటే ఎక్స్ట్రీమిస్ట్స్ వీళ్ళు కాకుండా ఇంకెవరున్నారంటే ఎస్సీన్స్ అని ఒక తెగ ఉంది చూడండి. ఎస్సీన్స్ బైబిల్లో లేదు వీరి గురించి. వీళ్ళు చాలామంది అంటారు బాప్తిస్మిచ్చు యోహాను బహుశా ఈ ఎస్సీన్స్ తెగకు చెందినవాడు అని చెప్తారు కొంతమంది స్కాలర్సు. అయితే బాప్తిస్మిచ్చు యోహానికి ఈ ఎస్సీన్స్కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని డిఫరెన్స్లు ఉన్నాయి. కొన్ని సిమిలారిటీస్ ఏంటంటే ఈ ఎస్సీన్స్ అనేవాళ్ళు అరణ్యంలో ఉంటారు. బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఉంది. బాప్తిస్మిచ్చు యోహాను తన గురించి ఎట్లా చెప్పుకున్నాడు? అరణ్యములో కేక వేయు ఒకని స్వరము నేనే అంటాడు. ఈ ఎస్సీన్స్ అనేవాళ్ళు అరణ్యములో కేక వేయు స్వరములు మేమని వాళ్ళు తమ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. అయితే అదొక సిమిలారిటీస్. అయితే డిఫరెన్స్ ఏంటంటే బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సియాను ఒప్పుకున్నాడు. అయితే ఈ ఎస్సీన్స్ యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సియాను ఒప్పుకోలేదు. మీరు ఇంకోసారి ఆలోచించండి, బాప్తిస్మిచ్చు యోహాను ఆహారము తేనె మిడతలు, కొంచెం డిఫరెంట్ డైట్ కదా. కొంతమంది అంటారు బహుశా అది ఎస్సీన్స్ డైట్ అయి ఉండొచ్చు అంటారు, కొంతమంది కాదు అంటారు, మనకు తెలియదు. మొత్తానికి కొన్ని సిమిలారిటీస్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎస్సీన్స్ అని ఒక తెగ ఉంది చూడండి. కొంచెం ఎస్థెటిక్ లైఫ్ స్టైల్. ఎస్థెటిక్ అంటే నార్మల్ ప్రపంచంలో ఉన్న వాళ్ళలాగా ఉండరు. వాళ్ళు దూరంగా అడవుల్లో ఉంటూ ఇంకా దేవునికి తమను తాము సమర్పించుకొని లేఖనాలను వ్రాస్తూ ఉండడమే వాళ్ళ పని. ఈ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రోమీయులు వచ్చి యెరూషలేమును ధ్వంసం చేసినప్పుడు వాళ్ళు ఈ కుమ్రాను గుహల మీదుగా వస్తారు. వాళ్ళు వస్తున్నారని చెప్పి ఏం చేస్తారంటే వారు రాసినటువంటి ఆ లేఖనాలన్నింటినీ త్వరగా ఇటువంటి జార్స్లో వాళ్ళు భద్రపరిచి ఆ కుమ్రాన్ గుహల్లో దాచిపెట్టారు. ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలు. అది 1947 నుంచి ఆ 50-56 సంవత్సరాల ఈ మధ్యకాలంలో చాలా లేఖనాలు బయటపడ్డాయి. ఆ లేఖనాలు అక్కడ మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయంటే 11 గుహలు. 11 గుహలు ఉన్నాయి. 11 గుహల్లో అంటే చాలా ఉన్నాయి. 11 గుహలలో లేఖనాలు దొరికాయి. అక్కడ బ్రాకెట్లో ఒక నంబర్ ఉంది చూడండి, డెడ్ సీ స్క్రోల్స్ అని. ఆ నంబర్ వాళ్ళు ఏం చేశారంటే ఆ గుహలకు తర్వాత ఆ లేఖనాలకు నంబరింగ్ ఇచ్చారు. ఆ నంబరింగ్ అనమాట అటువంటిది. అయితే ఆ లేఖనాల్లో ఏమని ఉందో చూద్దాం. అక్కడ చూడండి. ఇన్ ద ఇయర్ 480 ఆఫ్ నోవాస్ లైఫ్,
Noah reached the end of them, and God said, my spirit will not reside in man forever. Their days shall be fixed at 120 years until the end of the waters of the flood. దీన్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. నోవహు జీవితంలోని 480 సంవత్సరాలలో నోవహు వారి ముగింపుకు చేరుకున్నాడు. మరియు దేవుడు ఇలా అన్నాడు, నా ఆత్మ మానవునిలో ఎప్పటికీ నివసించదు. జలప్రళయం ముగిసే వరకు వారి రోజులు 120 సంవత్సరాలుగా నిర్ణయించబడతాయి. దేవుడు ఈ మాటలు నోవహుతో చెప్పినప్పుడు నోవహు వయసు ఎంతంట? 480 సంవత్సరాల. స్టార్టింగ్లో ఉంది చూడండి. కాబట్టి ఆ 480 సంవత్సరాలకు 120 యాడ్ చేస్తే ఎంత అయింది? 600 అవుతుంది. మనకు బైబిల్లో నోవహు వయసు జలప్రళయం ప్రారంభమైనప్పుడు ఎంతనుంది? 600 ఉంది. నేను ఇవ్వలేదు ఇంటర్ప్రిటేషన్, జస్ట్ బైబిల్లో ఉన్న లేఖనాలని మనకి ఎక్స్కావేషన్స్లో దొరికినటువంటి లేఖనాలను తీసి మనము ఈ కంక్లూషన్ ఇస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఇంటర్ప్రిటేషన్ చెప్పడానికి వద్దు మనకి. లెట్ బైబిల్, అందుకని బైబిల్లో అనువదించడం ఒక ప్రిన్సిపల్ ఏంటంటే లెట్ స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్ ఇట్ సెల్ఫ్. లేఖనమును వివరించును, నువ్వు పక్కనుండు. మనం ఎవరము మొదలు ఊరకు దూకి వివరించడానికి? లేఖనమును వివరించును, మనం ప్రక్కన ఉండాలి. కాబట్టి డెడ్ సీ స్క్రోల్స్లో దొరికినటువంటి లేఖనాలను ఉపయోగిస్తే చక్కగా ఆ 120 అన్నటువంటిది దేవుడు నోవహుతో మాట్లాడినప్పటి నుంచి ఇక జలప్రళయం వచ్చి లోకము అంతమవడానికి ఉన్న సంవత్సరాలు 120 years. అంతేకాదు అది మనుషుల వయసు కాదు. దట్స్ క్లియర్, రైట్? నౌ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు 3 ప్రశ్నలు చెప్పాను. మొట్టమొదటిది వచ్చేసి నరులు కుమార్తెలు ఎవరు? ఆ 2వ వచనంలో, 1వ వచనంలోనే సమాధానం ఉంది. నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించినప్పుడు బైబిలే చెప్పింది నరుల కుమార్తెలు అంటే నరుల కుమార్తెలు, మనుషుల కుమార్తెలు. దేవుని కుమారులు ఎవరు? పాత నిబంధన సాక్ష్యాలు చూసాం, కొత్త నిబంధన సాక్ష్యాలు చూసాము. ఈ 2 కాకుండా నేను ప్యాటర్న్స్, నమూనాను చాలా స్పష్టంగా చూపించాను మీకు. అవి దేవదూతలే, దేవుని కుమారుడు దేవదూతలే. చాలామంది కొన్ని ప్రశ్న కూడా చెప్పాను, మరి దేవదూతలు పిల్లల్ని ఎలా పుట్టించగలరు? పుట్టించలేరని ఎక్కడ లేదు బైబిల్. వాళ్ళ ఎబిలిటీ గురించి ఎక్కడ లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది అంటే పరలోకమందున్న దేవదూతలు వివాహం లేకుండా ఉంటారు. అయితే యోధా రాసిన పత్రికలో తమ నివాస స్థలము విడిచిన దేవదూతలు వీళ్ళు. రైట్, ఈ 3 ప్రశ్నలు. 120 సంవత్సరాల గురించి కూడా నేను చెప్పాను. 120 సంవత్సరాలు అంటే దేవుడు నోవహుతో మాట్లాడినప్పటి నుంచి 120 yearsకి జలప్రళయం వస్తుంది, ఈ ప్రపంచం అంతం అవబోతుంది. డెడ్ సీ స్క్రోల్స్ మనం ఉపయోగించాం. ఓకే, ఇప్పుడు నెఫీలీయులు ఎవరు? ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. లెట్స్ కమ్. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి ఆర్డర్ ఎలా రాశారో. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. వివాహం అయిందా లేదా? వివాహం అయిపోయింది. ఇక్కడేం పిల్లల గురించి ఏం మాట్లాడాల, జస్ట్ వివాహం చేసుకున్నారు అంతే. ఆ తర్వాత వెంటనే దేవుడు 120 సంవత్సరాలకు అంతమైపోద్దని 3వ వచనంలో చెప్పాడు. ఇప్పుడు 4వ వచనానికి రండి. 4వ వచనంలో ఏ ఆర్డర్లో వాక్యాలు రాశాడో గమనించండి. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి. ఫస్ట్ ఆ దినములలో, ఏ దినములలో? ఆ దినములలో, ఏ దినములలో? దేవుని కుమారుడు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్న దినాలలో, ఆ దినాలలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి. ఆ తర్వాతను ఉండిరి. ఆ తర్వాత అంటే దేని తర్వాత? ఆ 3వ వచనంలో ఉంది కదా, 120 సంవత్సరాలకు జలప్రళయం వస్తుంది. ఆ జలప్రళయం తర్వాత ఉండిరి. దాని అర్థం అదే. ఎందుకంటే మోషే ఇది రాసినప్పుడు మోషేకి జరిగిందంతా తెలుసు. ఇది రాసింది మోషే కాబట్టి మోషే తన పాయింట్ ఆఫ్ నుంచి దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వివాహం చేసుకున్న ఆ దినాలలో నెఫీలీయులు భూమి మీద ఉండిరి, ఆ తర్వాత ఉండిరి అని చెప్పి ఆ తర్వాత ఏం చెప్పాడు చూడు 4వ వచనంలో, దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. అప్పుడు చెప్పాడు. మొదటేమో 4వ వచనం చూడండి, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, ఆ తర్వాత ఉండిరి. తర్వాత దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. ఇప్పుడు చెప్తున్నాడు పిల్లలు కన్నారని. దీనికంటే ముందే నెఫీలుల గురించి చెప్పాడు. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే అంటే ఎవరు? వీరే అంటే ఎవరి గురించి? మనకు తెలుగులో కొంచెం కష్టం అది. మనం దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి, బహుశా ఆ పిల్లలే శూరులా ఒక అనుమానం వస్తుంది.
లేదా మొదట నెఫీలుల గురించి ఉంది. నెఫీలీల తెలుగులో కొంచెం కష్టం అది. అందుకని ఎప్పుడు కూడా అనేక ట్రాన్స్లేషన్స్ చదవండి. ఎన్ఐవి ట్రాన్స్లేషన్ ఎప్పుడు ఫస్ట్ ప్రిఫర్ చేయండి. ఇంగ్లీష్లో ఎన్ఐవి, దానితో పాటు ఎన్ఏఎస్బి, ఈ రెండు ప్రిఫర్ చేయండి. కింగ్ జేమ్స్ ఉపయోగించొద్దు. ఎందుకు కింగ్ జేమ్స్ నేను తర్వాత చెప్తాను. డోంట్ యూస్ కింగ్ జేమ్స్. ఇంగ్లీష్కి ఉపయోగించండి, బట్ నాట్ ఫర్ ద యాక్యురసీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఎన్ఐవి ఫస్ట్ ఉపయోగించండి, దాంతో ఈక్వల్గా ఎన్ఏఎస్బి. నేను ఇప్పుడు ఎన్ఐవి స్క్రిప్చర్ చూపిస్తాను. ద నెఫిలిం వర్ ఆన్ ద ఎర్త్ ఇన్ దోస్ డేస్, ఒక హైఫన్ ఉంది. అండ్ ఆల్సో ఆఫ్టర్వర్డ్, ఆ తర్వాత ఉండి ఒక హైఫన్ ఉంది. వెన్ ద సన్స్ ఆఫ్ గాడ్ వెంట్ టు ద డాటర్స్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ హ్యాడ్ చిల్డ్రన్ బై దెమ్, ఫుల్ స్టాప్. దే వర్ ద హీరోస్ ఆఫ్ వరల్డ్, మెన్ ఆఫ్ రినౌన్. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంది. ఆ దినములలో పేరు పొందిన శూరులు వారంటే అది నెఫిలిమ్స్ గురించి అని స్పష్టంగా ఇంగ్లీష్లో ఉంది. సరే, ఇంగ్లీష్లో ఉన్నదని డైరెక్ట్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దామంటారా? నేను ఇందాక చెప్పాను, నేను దూరంగా ఉంటాను, నేనేం యాడ్ చేయను. గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంది, తెలుగులోకి ఎలా వస్తుందో ఒకసారి చూద్దామా? నేను ఇంటర్నెట్లో ఇప్పుడే మీకు చేసి చూపిస్తాను, చూడండి. గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేస్తున్నా. గూగుల్ ట్రాన్స్లేట్ ఏమని వచ్చింది? దేవుని కుమారులు, కనిపిస్తుందా మీకు? దేవుని కుమారులు మానవుల కుమార్తెల వద్దకు వెళ్ళి వారి ద్వారా పిల్లలు కన్న ఆ రోజుల్లో మరియు ఆ తర్వాత కూడా నెఫీలులు భూమిపైన ఉన్నారు. వారు పాతకాలపు హీరోలు, ప్రసిద్ధ పురుషుడు. అది ట్రాన్స్లేషన్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆదరు? ఇప్పుడు ఉదాహరణకి చరణు శిశిరాను పెళ్లి చేసుకున్న ఆ దినాల్లో ధనరాజు కర్నూల్లో ఉన్నాడు, ఆ తర్వాత కూడా ఉన్నాడు. దాని అర్థం ఏంటి? నేను అక్కడ నెఫీలీల బదులు నా పేరు ఉపయోగిస్తున్నా. దేవుని చరణు శిశిరాను పెళ్లి చేసుకున్న ఆ రోజుల్లో ధనరాజు కర్నూల్లో ఉన్నాడు, ఆ తర్వాత కూడా ఉన్నాడు. ఆ రోజుల్లో చాలా మంచి స్పీకర్ ధనరాజు. అదే అక్కడ ప్రసిద్ధ పురుషులు అన్నారు కదా, ఆ టెర్మినాలజీ ఉపయోగిస్తున్నా. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ధనరాజు వాళ్ళకు పుట్టడని అర్థం చేసుకుంటారా, లేకపోతే దాట్స్ వాట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్. దేవుని కుమారుడు నరుల కుమార్తె దగ్గర వెళ్ళి పిల్లలు కన్నారు. కానీ మోషే చెప్తున్నాడు, ఆల్రెడీ అప్పటికే నెఫీలీలు భూమి మీద ఉన్నారు, ఆ తర్వాత ఉన్నారు. ఐఎమ్ నాట్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్. ఐ ఆస్క్డ్ గూగుల్ ఇంటర్ప్రిట్ చేసింది మీకు, నేను ట్రాన్స్లేట్ చేయడంలా. నౌ లెట్స్ గో బ్యాక్. నేను దీన్ని మీరు ఇంకా చూస్తే, మీరు ఈ గ్రంథకర్త ఎవరని చెప్పాను? మోషే అని చెప్పాను కదా. మోషే ఎవరినైనా కన్నడం గురించి ఎంత బాగా రాశాడో చూపిస్తా, చూడండి. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపును కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఇక్కడ షేతును ఆదాము కన్నాడు అనడానికి డౌట్ ఉందా? లేదు, చాలా క్లియర్గా రాశాడు. ఆదాము కన్నాడు అంటే ఎవరైనా కనుంటే అది ఎలా రాయాలో మోషేకు బాగా తెలుసు. ఆ తర్వాత మీరు చూడండి, ఆదా ఏశావునకు ఏలీఫజును కనెను, బాషమతు రఘువీరును కనెను. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. అంటే ఎవరైనా కనుంటే అది ఎలా రాయాలో మోషేకు తెలుసు. మీరు ఆది కాండంలో చూస్తే పలానా వ్యక్తిని కన్నాడు అని 56 సార్లు రాశాడు మోషే. పలానా ఆయనకు పుట్టాడు అని చెప్పి 35 సార్లు రాశాడు. అంటే ఎవరైనా కన్నప్పుడు, ఎవరికైనా పుట్టినప్పుడు ఎలా క్లారిటీతో రాయాలో మోషేకు తెలుసు. కానీ నెఫీలుల విషయాలు ఎట్లా రాశాడో చూడండి. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండరి, తరువాతను ఉండరి. ఆ తర్వాత రాస్తున్నాడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. అంతేగాని నెఫీలులను ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలు కలిసి కన్నారని రాయల. ఆదాము గనటం చక్కగా రాశాడు. అంటే కన్నారు అన్న పదం ఎలా ఉపయోగించాలో మోషేకు తెలుసు. నేను అదే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే ఫెడరలిస్ట్ పేపర్స్. మోషేకి అది రాయటం వచ్చారు రాదా అంటే బాగా రాసేవి కదా. ఆదాము వంశావళి, అబ్రాహాము వంశావళి, ఇష్మాయిల్ అందరూ వంశావళి అంతా బాగా రాసినోడివి. ఒకవేళ దేవదూతలు నరుల కుమార్తెలతో కలిసి కనుంటే వాళ్ళు వీళ్ళని కన్నారు, వాళ్ళ సంతానమే నెఫీలీలను రాయొచ్చు కదా. నువ్వెందుకు రాయలేదా అంటే రాయలా. ఆయన రాయకుండా ఏం చెప్తున్నాడంటే దేవుని కుమారుడు ముందలే. అందుకని ఆ దినములలో నెఫీలీలు భూమి మీద ఉండ్రి, ఆ తర్వాత ఉండ్రి, ఆ తర్వాత దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి.
ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, నెఫీలీలు దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టిన వారని మోషే క్లియర్గా చెప్పలేదు. కానీ అట్లా చెప్పాలని మనకు టెంప్టేషన్ ఉంటుంది, అవునా కదా? లేదు, ఎందుకంటే నెఫీలీల స్ట్రెంగ్త్ సూపర్ స్ట్రెంగ్త్. మరి ఇంత స్ట్రెంగ్త్ ఎలా వచ్చింది అనిపిస్తుంది. నాకు ఉంది, లేదు వీళ్ళు వాళ్ళకు పుట్టినని చెప్పాలని ఉంది. కానీ లేఖనాలను చదివేటప్పుడు నిజాయితీ అవసరం. నాకు టెంప్టేషన్ వచ్చింది కానీ చెప్తే అట్లా మోషే చెప్పటం లేదు. అట్లా మోషే చాలా క్లియర్లీ హీఈస్ అవాయిడింగ్ ఇట్. అప్పటి వరకు ఆదాము వంశావళి రాస్తేవి, అందరి యాకోబు వంశావళి రాస్తేవి, ఏశావు వంశావళి రాస్తేవి, అందరి బాగా రాసి ఆయన ఈయనకు పుట్టాడు అంత క్లియర్గా రాసి, నెఫీలీలు వాళ్ళకు పుట్టుంటే పుట్టారని రాయొచ్చు కదా, ఆ విధంగా రాయలా. అందుకనే ప్రేమను మిత్రులారా, నా కంక్లూషన్ వినండి. నేను మీకు గూగుల్ ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చాను. అక్కడ బైబిల్ ఎలా ఉంది, గూగుల్ ట్రాన్స్లేషన్ రెండు ఇచ్చాను చూడండి. అక్కడ అసలు దేవుని కుమారుడు, గూగుల్ ట్రాన్స్లేట్ చదువుతున్నా, నరుడు కుమార్తెలతో పోయి వారికి కుమారుడు కలిగిన దినములలో ఈ భూమిపైన నెఫీలీలు ఉండేరి, ఆ తర్వాత ఉండేరి, ఆ దినములలో పేరు పొందిన శూరులు వీరే. దట్స్ వాట్. కాబట్టి దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టిన వాళ్ళు నెఫీలీలు అని మోషే చెప్పలేదు. అట్లా చెప్పాడని చెప్పాలని టెంప్టేషన్ నాకుంది, కానీ వద్దు, నిజాయితీ అవసరం లేఖనాలలో. అందుకని ఇక్కడ ఈ సందర్భంలో పాఠం ఏంటో తెలుసా? ఒకే ఒక వచనం మీ ముందుకు తెస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 29:29 గుర్తుపెట్టుకోండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి వగునని చెప్పుదురు. అంటే ఏంది ప్రిన్సిపల్? ఏంది? రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే బయలుపరచబడినటువంటి మనవి, అది ప్రిన్సిపల్. నేను 2021 సంవత్సరంలో పాస్టర్ జెఫీ అని ఆయన మాకు చెప్పాడు. కేరళ వచ్చి వాక్యం చెప్పేటప్పుడు ఒకరోజు మధ్యాహ్నం ఆదివారం పూట ఇట్లనే ఇదే సమయమేమో చెప్పాడు. ధనరాజు గుర్తుపెట్టుకు, ఎప్పుడు మర్చిపోకు, ద్వితీయోపదేశకాండం 29:29 గుర్తుపెట్టుకోండి. 29:29 గుర్తుంటారు కదా, ఈజీ కదా. 25 సంవత్సరాల క్రితం చెప్పాడు, వచ్చిపోయి 29:29. ఏంది 29:29 అంటే రహస్యాలు దేవునికి చెందుతాయి, బయలుపరచబడినటువంటి నాకు చెందుతాయి. కాబట్టి నెఫీలీలు ఎవరు అంటే అదొక రహస్యంగా మోషే ఒక రహస్యంగానే ఉంచాడు, చెప్పడం లేదు. వీళ్ళే దేవుని కుమారులకు నరుల కుమారులకు పుట్టారని మోషే చెప్పడం లేదు. సమ్హౌ హి అవాయిడెడ్ ఇట్. మిగిలిన వాళ్ళ గురించి చక్కగా రాసావు. ఆదాము పలానాయన కన్నాడని, అబ్రహాం ఆయన కన్నాడని, ఆయనకు పేరు పెట్టాడని, ఇష్మాయిల్ ఆయన కన్నాడని, ఏలిఫజ్ ఆయన కన్నాడని బాగా రాసినాడు. ఇక్కడ ఎందుకు చెప్పలేదు? దట్స్ వాట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ ఎ మిస్టరీ. నాకు తెలియదు ఎవరో నెఫీలీలు, అదే ఆన్సర్. మోషే దాన్ని ఒక మిస్టరీగా ఉంచాడు. అయితే ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. రహస్యాలు దేవునికి చెందుతాయి, బయలుపరచబడినవి మనకు చెందుతాయి. నేను చెప్పిన ప్రశ్నలు చూడండి. నరుల కుమార్తెలు అంటే నరుల కుమార్తెలే, వాక్యమే చెప్తుంది, నేను ఇంటర్ప్రిట్ చేయాల. దేవుని కుమారులు అంటే వాళ్ళు దేవదూతలే, నేను ఇంటర్ప్రిట్ చేయాల, లేఖనాలే మీకు చెప్తున్నాయి. ఆ తర్వాత 120 సంవత్సరాలంటే ఏందో నేను ఇంటర్ప్రిట్ చేయాల. కుమ్మరాన్లో దాన్ని ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ తీసుకొని మీకు చూపించాను, అది 120 సంవత్సరాలు ఏంటి అన్నది. ఇంతకీ నెఫీలీలు ఎవరంటే ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ప్రిట్ ఇట్. మోషే ఈజ్ అవాయిడింగ్ ఇట్. మోషే చెప్పడం లేదు, ఎందుకో ఒక మిస్టరీగా ఉంచాడు. అయితే నెఫీలీల గురించి మనకు తెలిసిన సత్యాలు ఏంటంటే, మీరు సంఖ్యాకాండం చూస్తే అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. వాళ్ళు భారీ శరీరం కలిగినటువంటి వారని ఒకటి అర్థమవుతుంది. తర్వాత యెహోషువ గ్రంథం 11 అధ్యాయం మీరు చదవండి. ఇజ్రాయేలుల దేశమందు అనాకీయులలో ఎవడనూ మిగిలి ఉండలేదు, గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండరు. చూడండి, ఇజ్రాయేలులు ఆక్రమించుకున్న ఆ దేశానికి ఎవ్వరు లేరు, నెఫీలీలు మొత్తాన్ని చంపేశారు వీళ్ళు. కానీ కొంతమంది మిగిలారు. ఎక్కడ మిగిలారు? గాజాలోను గాతులోను అష్డోదులో మిగిలారు. మీకు మ్యాప్లో చూపిస్తాను. మ్యాప్ ఇది ఇజ్రాయేల్ దేశము. ఈ ప్రాంతంలో మిగిలారు. అది ఫిలిస్తీన్ల ప్రాంతం. ఇక్కడ ఒక పదమంది చూడ, గాతులో ఉన్నారని ఉంది, చూసారా? గాతులో నుంచి ఒక ఆయన వచ్చాడు. ఎవరు? గొల్యాతు. కాబట్టి ఆ గొల్యాతు నెఫీలీయుడు.
గొలియాతు నెఫీలీయుడు. గాతులో అదే యెహోషువ గ్రంథం ఉంది. గాతులో కొంతమంది ఉన్నారు, గాజాలో కొంతమంది ఉన్నారు, అష్డోదులో కొంతమంది ఉన్నారు. తర్వాత దినాలలో ఆ గాతులో నుంచి వచ్చిన వాడే ఈ ఎవరు ఇతను గొలియాతు, నెఫీలీయుడు, భారీ శరీరుడు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, నెఫీల గురించి మనకేం తెలుసుంటే భారీ శరీరుడు, వీళ్ళు శూరుడు. అయితే తెలుగు బైబిల్లో ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది, వాళ్ళు బలాత్కారులు. వాళ్ళు బలాత్కారులు, భారీ శరీరుడు, శూరుడు, బలాత్కారులు. ఇంతవరకు మనకు తెలుసు, కానీ వాళ్ళ ఆరిజిన్ జెనెటిక్ మ్యూటేషన్ జరిగింది. అంత స్ట్రెంగ్త్ ఎట్లా వచ్చిందో మరి ఆ జెనెటిక్ మ్యూటేషన్ అంటే ఆ మ్యూటేషన్స్ ఎలా జరిగాయో తెలియదు, కానీ సూపర్ హ్యూమన్స్గా తయారయ్యారు వాళ్ళు. చాలా శక్తిమంతులు. రీసెంట్గా నేను ఒక సహోదరుడు ఒక వీడియో పంపించాను. ఆ వీడియో చూడండి. అయితే ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఇది ఏఐ జనరేటెడ్ వీడియో. ఎందుకు ఇది నేను చూపిస్తున్నానంటే, ఈజిప్ట్ దేశంలో ఉన్న పిరమిడ్లు చాలా అద్భుతమైన కట్టడాలు. అవి ఎలా నిర్మించుంటారని ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కావటం లేదు. అయితే ఒక ఏఐ ద్వారా వాళ్ళు జనరేట్ చేసి బహుశా ఆ కాలంలో నెఫిలీములు ఏమైనా కట్టారేమో. ఒక థాట్, జస్ట్ ఆలోచించండి. అయితే దానికి ఆధారం ఏమైనా ఉందంటే బైబిల్లో ఆధారం దానికి కాదు, కానీ వేరే దాంట్లో కొంచెం ఒక స్పార్క్ ఆఫ్ థాట్ ఉంది. ఆ వచనం అక్కడ డిస్ప్లే చేసి చూడండి. అయితే ఆ దేశంలో నివసించు జనుడు బలవంతుడు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. ఆ మిక్కిలి గొప్ప ప్రాకారాలు, ఉదాహరణకు ఎరుకో పట్టణం. అందుకని యెహోషువ కూల్చాడు, దేవుడు కూల్చాడు ఆ ప్రాకారాలు. నేనెందుకు అవి మిక్కిలి గొప్పవి ఆ పదం ఉంది కదా అక్కడ, అది కొన్ని ట్రాన్స్లేషన్స్లో అది ఆకాశమునంటున్నంతగా ఉండెను. పట్టణ ప్రాకారాలు, పెద్ద పెద్ద రాళ్ళు, చాలా ఎత్తులు కట్టారు. తెలీదు. ఆ ఏఐ జనరేటెడ్ వీడియో చూసినప్పుడు దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అయితే నేను ముగించేటప్పుడు ఒక ప్యాటర్న్ మీకు చూపించి ముగిస్తాను. ఈ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ నేను చూపించాను. అయితే ఈ థర్డ్ వన్ చూడండి, దాన్ని రీప్లేస్ చేసి బబులోను గోపురం గురించి నేను మీకు చెప్పాను. ఈ జెనసిస్ 6వ అధ్యాయం అంటే నెఫీలిమ్స్ విషయంలో ఆ సందర్భంలో దేవుని కుమారుడు పైనుంచి కిందకి దిగారు. తర్వాత జలప్రళయం వచ్చింది. బబులోను దాంట్లో నరులు పైకి ఎక్కాలనుకున్నారు, తర్వాత చల్లా చెదరైపోయారు. ఈ ప్యాటర్న్ మీరు గుర్తుపెట్టుకోండి. పాఠాలు ఏంటంటే, జలప్రళయానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి బలాత్కారము, వ్యభిచారము. నేను రెండో మెన్షన్ చేశాను, బలాత్కారం, వ్యభిచారం. ఎందుకో తెలుసా? మీరు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయానికి వెళ్తే ఇది కూడా ప్యాటర్నే. అక్కడ బబులోను పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడు. 2 విషయాలు చెప్తాడు. భూలోకమును వ్యభిచారముతో ముంచెత్తినటువంటిదంట బబులోను. భూలోకమును వ్యభిచారంతో ముంచెత్తిందంట అది. కాబట్టి ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా వ్యభిచారం ఉంది. అయితే నెఫిలిమ్స్ అన్న పదానికి బలాత్కారులు అన్న పదం కూడా ఉంది. కాబట్టి జలప్రాణానికి 2 ప్రధాన కారణాలు. అయితే సరైన ప్రవర్తన, మాటలు, వేషధారణ అవసరం. నేను ఎందుకు 2వ పాయింట్ రాశానో తెలుసా? సరైన ప్రవర్తన, మాటలు, వేషధారణ. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు, ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. చాలా ఇంట్రెస్టింగ్గా రాశాడు. అసలు పౌలు గారు ఇది ఎందుకు రాశాడు అంటే స్త్రీల ముసుగు విషయం మాట్లాడుతూ. కానీ మనం చాలాసార్లు ముసుగు అన్నటువంటిది ఆ ట్రెడిషన్కి వాళ్ళకి సంబంధించింది. మనం ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ అపిరెన్స్ను పట్టుకుంటాం, అసలు సూత్రాన్ని మర్చిపోతాం. పౌలు గారు చెప్పింది ఏంటంటే, ఒక అధికార సూచన మీకు ఉండాలి, ఒక సరైన వేషధారణ ఉండాలి. అది అంతేగాని కొన్ని కల్చర్స్లో ముసుగు వేసుకోవడం లేదు. వాళ్ళని ముసుగు వేసుకోమని పౌరు గారు బలవంతం చేయడంలా. పౌరు గారు చెప్పేప్పుడు సరైన వేషధారణ. ఎందుకంటే దేవదూతలను బట్టి
ఆ దేవదూతలను బట్టి అన్నది చాలా ఇంట్రెస్టింగ్. దేవదూతలు నరులు కుమార్తెల దగ్గరకు వచ్చారన్నది ఆ ఒక్కటే క్లూ ఇస్తుంది ఎందుకు పౌలు గారు ఈ మాటలు చెప్పారని. మనలో కూడా చాలామంది దేవదూతలు చుట్టుముట్టు ఉన్నారు. కొంతమంది మంచి దేవదూతలు ఉన్నారు, మన చుట్టుప్రక్కల అనేక దురాత్మలు ఉన్నాయి. మనం ఎలా పడితే అలా ప్రవర్తిస్తే మనల్ని అవి ఆవహిస్తాయి. నేను ఒకే ఒక పర్సనల్ ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. మీకు దురాత్మల గురించి ఎంతమందికి డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలీదు. నాకు 2 సార్లు ఉంది. ఒకటి నాకు 3వ తరగతిలో జరిగింది. 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. ఇంటి దగ్గర నేను అప్పుడు 3వ తరగతి 4వ తరగతి గుర్తు కూడా లేదు, చిన్నపిల్లోడిని. మా అక్క నాకంటే ఒక 2 సంవత్సరాలు పెద్దది. ఒకసారి మేమిద్దరం ఇంటి దగ్గర ఉన్నాం. మా అక్కని నేను ఏదో అడిగా, నాకు పలాంది అని అడిగితే ఇవ్వనంది. ఇవ్వలా. ఏదో ఒక రకంగా మా అక్కను భయపెట్టి తనతోటి అది నాకు కావాల్సింది ఇప్పించుకోవాలని ప్రయత్నం చేశా. ఏం భయపడటంలా. మా పల్లెటూరులో ఊరక ఆడవాళ్ళకి దెయ్యాలు పట్టటాలు అన్నీ మేము చూస్తూ ఉంటాం కాబట్టి సరే దెయ్యం పట్టిన వాళ్ళగా యాక్షన్ చేద్దాం అనుకున్నా. ఒక అర్ధగంట యాక్షన్ చేశా. చూడండి, దెయ్యము పట్టిన వాడిలాగా ఒక ½ అన్ అవర్ యాక్షన్ చేశా. మా అక్కను భయపెడదామని భయపడలా. భయపడకపోగా ఒక ఫ్రాక్షన్, ఒక సెకండ్ కూడా కాదు, ఒక బలమైన శక్తి నన్ను పట్టుకుంది. నా ముఖాన్ని చీల్చింది, ప్రేమని ఇసిరేసింది. నేను ఇక్కడ పడిపోయినాను, అన్కాన్షియస్గా పడిపోయా. మా అక్క అనుకుంటుంది ఇది కూడా యాక్షన్లో భాగమని తను అనుకుంటుంది. నా దగ్గర కూడా రాలా. లేశాను, చాలా నీరసంగా ఉండింది. ఏం జరిగిందో తెలియదు. నేను మా అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు. దాదాపు 25, ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు. మొట్టమొదటిసారి ఒక పబ్లిక్ ఈవెంట్లో ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి నాకు ధైర్యం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు వచ్చింది. నేను ఇన్ని సంవత్సరాలు అది ఇన్సిడెంట్ ఎవరికి చెప్పలా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదటి దేవదాసి వ్యవస్థ గురించి చెప్పాను మీకు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ కూతుర్ని ఆ విగ్రహాలకు వివాహం చేయటంలో ఆ స్త్రీలు వాళ్ళు దేవుళ్ళకు భార్యలుగా భావించి తమ్మును తాము దే ఓపెన్డ్ ద డోర్ ఆఫ్ దైర్ హార్ట్ ఫర్ ఈవిల్ స్పిరిట్స్ టు కమ్ అండ్ టేక్ దెమ్. ఆ యొక్క దురాత్మలను ఆహ్వానించారు యాక్చువల్గా ఆ స్త్రీలు. దట్స్ వాట్ హ్యాపెండ్. మేము దేవునికి భార్యలని చెప్పి బహుశా ఆ రకంగానే జరిగి ఉండొచ్చు. అప్పుడే ఆ దేవుని కుమారుడు నరులు కుమార్తె దగ్గర రావడం జరిగి ఉండొచ్చు. సో ఫస్ట్ ఇనిషియేషన్ ఉమెన్ నుంచే వచ్చింది. ఎందుకంటే వారి తండ్రులు వాళ్ళని అర్పించారు దేవునికి. ఆ స్త్రీలు తమ ద్వారాన్ని అదే ఎగ్జాక్ట్గా కయ్యంతో దేవుడు అన్నావు, నువ్వు సత్క్రియ చేయనప్పుడు వాకిట పాపము నిలిచి ఉంటుంది, నీకు తెలియదా? నవ్ యూ సే ఐఎమ్ కనెక్టింగ్ ఆల్ ద డాట్స్. ముగ్గు వేసేటప్పుడు ముందర పాయింట్లు పెడిన తర్వాత ముగ్గు కలుపుతాం కదా. నవ్వు ఇప్పుడు నేను కలుపుతున్న పాయింట్లు చూడండి. కయ్యనుతో అన్నదే, నువ్వు సత్క్రియ చేస్తే బాగుంటుంది, సత్క్రియ చేయకపోతే వాకిట దగ్గర పాపం ఉంటుంది. ఈ స్త్రీలు సత్క్రియ చేయలేదు. వాళ్ళ తండ్రులు దేవుళ్ళకి అర్పించారు, మేము దేవుని భార్యలమని వ్యభిచారానికి సమర్పించుకున్నారు. దే ఓపెన్ దేర్ డోర్ ఫర్ ఈవిల్ స్పిరిట్స్ టు కమ్. వాళ్ళు ఆహ్వానించారు. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, దేవదూతలను బట్టి అధికార సూచన మీకు తల మీద ఉండాలి. లేదంటే యు ఆర్ ఇన్వైటింగ్ ద ఏంజల్స్, యు ఆర్ సెడ్యూసింగ్ ఆర్ యు ఆర్ ఇన్వైటింగ్ సంబడి టు కమ్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. అంటే జరగనే ఒక కార్యం మీకు జరగవచ్చు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అవుట్ ఆఫ్ మై ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ టైం బలమైనటువంటి శక్తి నన్ను చీల్చివేసి ఇసిరేసింది. అఫ్ కోర్స్ ఆ తర్వాత 2021లో ఇంకొక సంఘటన జరిగింది. నేను ఇప్పుడు చెప్పను, ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. కాబట్టి ఈ యొక్క దేవుని కుమారుడు నరుల కుమార్తెలుగా రావడంలో ప్రధానమైనది దేవదాసి వ్యవస్థ. 2, ఈ స్త్రీలు ద్వారాలు తెరిచారు దురాత్మలు దేవదూతలు వాళ్ళ దగ్గరికి రావటానికి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని నేను అనుకుంటున్నా. అందుకనే ఈ దేవదాసి వ్యవస్థ ఒక బ్యాక్గ్రౌండ్ అని మీకు చెప్పాను. ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి లేఖనం కూడా అదే అయి ఉండొచ్చు ప్రియమైన మిత్రులారా. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ యొక్క పాఠంలో ఒకటే ఒక పాఠం, రహస్యములు దేవునికి చెందును, బయలుపరచబడనివి మనకు చెందను. నెఫిలిమ్స్ ఎవరో మోషే క్లియర్గా చెప్పలేదు. కాబట్టి రహస్యాన్ని రహస్యంగానే ఉంచుదాం. మనకు తెలిసినట్టు వీళ్ళే దేవుని కుమారులు దేవదూతలకు నరుల కుమార్తెలకు పుట్టినవారు అని చెప్పొద్దు. అది మంచి పద్ధతి కాదు. లేఖనాలు నిజాయితీ అవసరం, రైట్? కాబట్టి నరుల కుమార్తెలు ఎవరు, దేవుని కుమారుడు ఎవరు, 120 సంవత్సరాలు ఏంటివి, నెఫిలేర్ని మీకు స్పష్టంగా చెప్పాను. ఒకటే పాఠం,
రహస్యాలు దేవునికి చెందుతాయి, బయలుపరచబడని మనకు చెందుతాయి. నాకు తెలియవేనే చెప్పుకుందాం, తెలిసినవి మాత్రమే నాకు తెలుసని చెప్పుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.